అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి. పరిహారం కూడా ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com అని పెట్టుకో. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా ఉంటారు. మానసిక సంతోషాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. సప్తమంలో 4 గ్రహాలు ఉండడం కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. మానసిక ఉల్లాసంతో విందులు వినోదాల్లో పాల్గొంటూ చక్కగా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ధన ఆదాయం చాలా బాగుంటుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. చదువులు తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ధైర్యం బాగుంటుంది. అందరికీ సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, అన్ని రకాల ఆస్తులు కూడబెట్టుకోవడానికి చాలా బాగుంది. అనుకూలమైన వాతావరణంలో ఉన్నారు. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. పిల్లలు వాళ్ళ చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంది. చక్కటి శుభవార్తలు అందుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. రుణ ఒత్తిడి కానీ శత్రువుల యొక్క పై చేయి కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా వారమంతా అద్భుతంగా కలిసి ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళందరికీ చాలా శుభవార్తలు ఉంటాయి. పెళ్లి కుదురుతుంది అందరికీ కూడాను. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళలో ప్రేమికులకి చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టం ఉంది. తండ్రులు పెద్దల సహాయ సహకారాలు బాగా అందుకుంటారు. అలాగే ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. ఉద్యోగ అవకాశాలు ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగం లేని వాళ్ళకి శుభవార్తలు అందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా చాలా బాగున్నాయి. కన్యారాశి వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా మీ పనితనం ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ఈ వారం దూసుకువెళ్తారు. ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కన్యారాశి వాళ్ళందరూ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ జాతకానికి ఆ సూర్యుడు అష్టమంలో ఉండడం మంచిది కాదు. రోజు ఆదిత్య హృదయం సూర్య అష్టకం చదువుకోవడం మంచిదని తెలియజేస్తూ మీ గోపాలయ్య గారు. నమస్కారం.